హలో అండి, ఈరోజు టేస్టీగా టమాటో కొత్తిమీర రోటీ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పచ్చిమిరపకాయలు వేపుకొని తీసుకోవాలి. అందులో ఒక కప్ నిండా టమాటోలను తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందులో ఒక కట్ట కొత్తిమీరని వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేగనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలను అందులో వేసుకోవాలి. 10 ఎల్లిపాయ ముక్కలను పొట్టు తీసి అందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. మిక్సీ జార్ లో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న టమాటో కొత్తిమీరని అందులో వేసుకోవాలి. వేయించేసి ఆ మిశ్రమాన్ని బౌల్లో తీసుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్ని వేసుకోవాలి. ఇలా కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డల ముక్కలను వేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న రోటి పచ్చడి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్